హాయ్ అండి అందరికీ యూట్యూబ్లో ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి। ఈరోజు నేను పెసరట్టు ఎలా చేసుకోవాలో చూపిస్తాను। నేనైతే నా డైట్లో ఇలాగే చేసుకుంటున్నాను। నేను ఈ పెసరట్టు ఉదయం సాయంత్రం తిని 3 కేజీలు అయితే వెయిట్ తగ్గానండి। నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది మీకు చూపిస్తాను। నేనైతే 2 గ్లాసుల పచ్చ పెసలకి ఒక హాఫ్ గ్లాసు బియ్యం వేసుకుంటున్నానండి। నేను బ్రౌన్ రైస్ వేసాను, అలాగే కొంచెం మెంతులు వేసుకున్నాను। నైటే నానబెట్టుకుంటానండి, రేపు మార్నింగ్ కి తినడం కోసం నేను ఈ రోజు నైటే నానబెట్టుకుంటాను। మార్నింగ్ ఒకసారి వాష్ చేసుకొని నీళ్ళన్నీ వంపేసి మిక్సీ జార్ లో ముందుగా నానబెట్టుకున్న పెసలు అలాగే పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం ముక్క వేసుకొని నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి। మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలో అయితే తీసి పెట్టుకుంటున్నానండి। నేను ఈ రోజు ఒక దోసకి ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత క్వాంటిటీ తీసి పెట్టుకొని మిగిలినంతా నేను ఫ్రిడ్జ్ లో పెడతాను। నేను ఉదయం ఒక దోశ సాయంత్రం ఒక దోశ తినేది కాబట్టి నేను ప్రిపేర్ చేసుకున్న పిండి అయితే నాకు 4 డేస్ వస్తుంది। పిండి అంతా మిక్సీకి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి, ఎందుకంటే మనం అల్లం అలాగే పచ్చిమిర్చి వేసాం కాబట్టి పిండికంతా పడుతుంది। నేనైతే ఉప్పు వేయడం లేదు, దోశ పోసుకునేటప్పుడే నేను ఉప్పు అయితే యాడ్ చేసుకుంటానండి। నేనైతే ఒక చిన్న గిన్నెలో ఒక దోశకు సరిపడా పిండి అయితే తీసి పెట్టుకొని మిగిలిందంతా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేశాను। నేను దోశ వేసేటప్పుడు పిండిలో కొంచెం ఉప్పు అలాగే కలర్ కోసం కొంచెం పసుపు యాడ్ చేసుకున్నానండి। నేను దోశ వేసిన తర్వాత దోశ పైన పన్నీరు తురుము కొబ్బరి కారం చల్లుకున్నాను। నేను దోశ పైన ఆయిల్ వేయకుండా గీ అయితే వేసుకున్నాను, గీ హెల్త్ కు చాలా మంచిది, అందుకే నేను గీ వేసుకున్నానండి। నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఒక పెసరట్టు అలాగే ఒక్క ఉడకబెట్టిన గుడ్డు మాత్రమే తింటాను, అది కూడా 11 o'clock తింటానండి। ఈ పెసరట్టు అయితే నా వెయిట్ లాస్ కి చాలా బాగా యూజ్ అవుతుంది। నేను ఈ దోశలోకి పచ్చడి కాకుండా కూర అయితే వేసుకొని తిన్నానండి। మీకు నచ్చినట్లయితే మీరు పచ్చడి కూడా వేసుకొని తినొచ్చు, కూరే తినాలనేం లేదు, నేనైతే అలా తింటున్నాను। పెసరట్టు టేస్ట్ అయితే చాలా బాగుందండి, మాకైతే చాలా బాగా నచ్చింది। డైట్ చేసే వాళ్ళలో ఎంతమంది పెసరట్టు తింటున్నారో నాకు కమెంట్ చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।